బ్యాక్ టు ఎంకే కార్ వ్లాగ్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే కార్ అయితే మనకి టొయోటా అర్బన్ క్రూజర్ టైజర్. ఈ టైజర్ ఆల్మోస్ట్ మారుతి టొయోటా కొలాబరేషన్లో వచ్చిన 4వ వెహికల్ అనుకోవచ్చు. ఫస్ట్ మనకి ఆల్మోస్ట్ హై రైడర్ కానీ అండ్ వన్ మోర్ టైజర్ కూడా, ఇవి రెండు కూడా మారుతి నుంచి వచ్చిన వెహికల్స్లో టొయోటాలో ఫాస్ట్ మూవింగ్ మోడల్స్, అంటే మంచి వెహికల్స్ సెల్లింగ్ మోడల్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, దీంట్లో అసలు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఇది టాప్ ఎండ్ మోడల్ మనకి 4 సిలిండర్ ఇంజన్, టర్బో చార్జర్ ఇంజన్. దీనికి మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టొయోటా లోగో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా వీళ్ళు టొయోటా వాళ్ళు కాంప్రమైజ్ అయితే కారు. టొయోటా మీకు ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మంచి ఫెరిషియస్ లుక్స్లో ఇచ్చారు వాళ్ళు. అంటే మీకు ఈవెన్ బాడీ లుక్ చూసినా ఏది చూసినా కూడా చాలా బాగుంటుంది. మీకు ఇన్ డీటెయిల్గా పూర్తిగా రివ్యూ దీని గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఫ్రంట్ గ్రిల్ కూడా గ్రే కలర్, వైట్ కలర్లో ఇవ్వడం జరిగింది. అండ్ స్కిడ్ ప్లేట్ కానీ, టొయోటా లోగో కానీ, అండ్ వన్ మోర్ వచ్చేసి మనకి ఇక్కడ 360 డిగ్రీస్ కెమెరా కూడా మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి 3 హెడ్ ల్యాంప్స్, అంటే ట్రయో హెడ్ ల్యాంప్స్ అంటారు. లో బీమ్, హై బీమ్ సంబంధించిన రెండు కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. లుక్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రాంక్స్ లాగానే ఉంటుంది, బట్ దీంట్లో కొంచెం టొయోటా ఫ్లేవర్ అయితే కనిపిస్తుంది మీకు అని చెప్పుకోవచ్చు. సైడ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది, మీకు మంచి లుక్ అయితే టొయోటా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు 16 ఇంచ్ అలవిల్స్, డైమండ్ కట్ అలవిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి మిర్రర్, ఫ్రంట్ మిర్రర్, ఈ మిర్రర్ వచ్చేసి మనకి సైడ్ ఇండికేటర్స్ కానీ, కింద చూసుకున్నట్లయితే మనకి 360 డిగ్రీస్ వ్యూ కెమెరా కూడా మనకి అందుబాటులో ఉంది. సో ఇది మనకి సెన్సార్డ్, ఈవెన్ డ్రైవర్ సైడ్ కాకుండా కో డ్రైవర్ సైడ్ కూడా మనకు సెన్సార్డ్ డోర్ ఓపెన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది క్రింద కూడా స్కిడ్ ప్లేట్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్లాక్ పియానో తోటి ఒక సాఫ్ట్ టచ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి మొత్తం కూడా అంటే ఆల్మోస్ట్ ఫ్రంట్ టు బ్యాక్ వరకు ఇది బ్లాక్ పియానో బ్లాక్ తోటి మనకి కింద స్కిడ్ ప్లేట్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు బ్యాక్ వ్యూ చూసుకున్నట్లయితే రేర్ వైపర్స్ ఇవ్వడం జరిగింది. టొయోటా ఇదొక లోగో మంచి లుక్లో ఉంటుంది. అండ్ మీకు కనెక్టెడ్ కూడా ఇక్కడి నుంచి అక్కడి వరకు కనెక్టెడ్ లైట్, ఎల్ఈడి లైట్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇక్కడ 360 డిగ్రీస్ కెమెరా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ 4 సెన్సార్స్ ఉంటాయి. అండ్ సైడ్ ఇండికేటర్స్ వచ్చేసి మీకు వర్టికల్ సైడ్ ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ రైట్ సైడ్ మీకు ఈవెన్ ఎల్ఈడి డిఆర్ఎల్ కూడా, బ్యాక్ సైడ్ డిఆర్ఎల్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ఇక్కడ షార్క్ అంటేనా రూఫ్ రైల్స్ విత్ వైట్ అండ్ బ్లాక్ కలర్తో రూఫ్ రైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 308 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. బూట్ స్పేస్ అయితే చాలా బాగుంటుంది, మీకు ఎనాఫ్ ఈ వెహికల్కి చాలా మంచి బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈవెన్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది, లైట్స్ అండ్ దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ దీంట్లో మీకు స్టెపిన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన బూట్ స్పేస్ అయితే 308 లీటర్స్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది, మీకు ఈవెన్ ఫ్యామిలీతో ఎంత లగేజ్ అయినా తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఈ హైడ్రాలిక్తో అయితే మనకి ఇవ్వడం జరిగింది. చాలా అంటే ఈవెన్ మనం లిఫ్ట్ చేయొచ్చు, ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు, హైడ్రాలిక్ కాబట్టి ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. అండ్ మనం క్లోజ్ చేసుకోవడానికి కూడా ఏమి ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది. సో ఈ గ్లాస్ కూడా మీకు యూవీ రేస్ పడకుండా, అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. యూవీ రేస్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. యూవీ రేస్ పడకుండా మనకి ఈ గ్లాస్ అయితే ఉపయోగపడుతుంది. అంటే చాలామందికి స్కిన్ ఎలర్జీస్ కానీ అలాంటివి ఉంటాయి. అంటే కొన్ని కార్లలో పోయినా కూడా మీరు బయట తిరిగినట్టే అనిపిస్తుంది, అంటే ఎండ మొత్తం మొహం మీద పడుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఈ గ్లాస్ అయితే చాలా మీకు అంటే లోపల మీకు ఎండ పడకుండా కాపాడుతుంది ఈ గ్లాస్ అయితే. సో ఇంటీరియర్ చూద్దాం, ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఇంటీరియర్లో ఆల్మోస్ట్ మనకి చాలా మంచి ఫీచర్స్ అయితే మనకి టొయోటా టైజర్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ సాఫ్ట్ టచ్ ఇవ్వడం జరిగింది. అంటే మీకు చూసుకున్నట్లయితే లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. సాఫ్ట్ టచ్ ఇచ్చారు. అండ్ 4 పవర్ విండోస్ సంబంధించిన కంట్రోల్స్ ఇచ్చారు, లాక్, అన్లాక్ బటన్. అండ్ ఈవెన్ దిస్ అడ్జస్ట్మెంట్ ఫర్ లెఫ్ట్ అండ్ రైట్ అనే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇది మీకు గ్రిల్ మనం ఓపెన్ చేసుకునేది కూడా చాలా నీట్ లుక్తో ఉన్నది. సో ఇది మీకు కలర్ కూడా చాలా బాగుంటుంది చూడండి. సో ఎక్కడ ప్లాస్టిక్ వాడకుండా కొంచెం లెదర్ టైప్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మనం లోపలికి వెళ్తే
సీట్ అడ్జస్ట్మెంట్స్ అయితే మనకి ఉన్నాయి. సీట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ మనకి సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఫ్రంట్కి అండ్ ఈవెన్ చేసుకోవచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అండ్ ఈవెన్ అప్ అండ్ డౌన్ కూడా అడ్జస్ట్మెంట్ ఇందులో ఉంది. మీకు హెడ్సప్ డిస్ప్లే అని చెప్పాను కదా, హెడ్సప్ డిస్ప్లే ఇది మనము హెచ్యూడి అని ఉంటుంది హెడ్సప్ డిస్ప్లే. సో దీన్ని మనము హోల్డ్ చేసి పట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా హెడ్సప్ డిస్ప్లే నాకైతే ఆల్మోస్ట్ అంటే మనకి ఇందులో కిలోమీటర్ సంబంధించినవి కానీ లేకపోతే లో ఫ్యూయల్ ఇండికేటర్స్ కానీ ఏసీ కానీ దీనికి సంబంధించినవి అయితే మనకి కనిపిస్తున్నాయి, అంటే ఓన్లీ డ్రైవర్కి కనిపిస్తాయి. సో ఇందులో చూసుకున్నట్టయితే నేను ఆల్మోస్ట్ రోజుకి ఒక 2-3 సార్లు అయినా ఊరికే ఆన్ చేసి దీన్ని ఆన్ చేయాలనిపిస్తుంది. నాకు ఎంత బాగుంది. దీంట్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు, ఇక్కడ ఏ కార్లో లేదు. ఈవెన్ లగ్జరీ కార్లో కూడా ఏ హెడ్సప్ డిస్ప్లే అయితే లగ్జరీ కార్లో కూడా ఆల్మోస్ట్ నేనైతే చూడలేదు. సో చాలా బాగుంది ఈ ఫీచర్ కూడా. సో ఇంజన్ కూడా స్టార్ట్ అయిపోయింది మనకి. సో ఇది మనకి ఆటో ఆన్ అండ్ ఆఫ్ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకునేది. ఇక్కడ క్లస్టర్స్ మీకు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, సో సాంగ్స్ అయితే మనకి ఇందులో ఆల్మోస్ట్ 9 ఇంచ్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఈవెన్ హెడప్ క్లస్టర్ కూడా మీకు ముందు ఉంది. నేను అది మీకు ఎలా ఆపరేట్ చేయాలనేది కూడా మీకు చూపెడతాను, హెడప్ క్లస్టర్. సో ఒక్కసారి బ్లోవర్ తక్కువ పెట్టుకుందాం, మన వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందేమో. బ్లోవర్ తక్కువ పెట్టుకుంటే మంచి వాయిస్ కూడా మీకు క్లారిటీ ఉంటుంది. సో ఏసీ వెంట్స్ ఆల్మోస్ట్ మీకు 4 ఏసీ వెంట్స్ ఉన్నాయి. 4 ఏసీ వెంట్స్తో పాటుగా మీకు ఇక్కడ ఈవెన్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రంట్ లైట్ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీన్ని ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అంటే పైకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అండ్ మీరు ఈవెన్ మీది కూడా ఇట్లా పెట్టుకొని కూర్చోవచ్చు. సో మీ హైట్ ప్రకారం ఎలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చో చాలా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ నాకైతే చాలా స్పేషియస్ ఉంది. ముందట ఫ్రంట్ సీట్స్లో అంటే కొంచెం నాకైతే చాలా స్పేషియస్ ఉంది అనిపిస్తుంది, అంటే నా హైట్కి దానికి సరిపోయింది ఇక్కడ. రెండోది వచ్చేసి మనకి ఇక్కడ గ్లాస్ హోల్డర్స్ ఇచ్చారు, అండ్ ఇక్కడ కూడా కప్ హోల్డర్ ఇచ్చారు, అండ్ ఇది హార్మ్ రెస్ట్ అయితే ముందుకు మనం అనుకోవచ్చు, అండ్ బ్యాక్ కూడా చేసుకోవచ్చు. సో హార్మ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి ఫ్యాబ్రిక్ సీట్స్, ఇవి టాప్ ఎండ్లో కానీ ఎక్కడైనా కూడా ఫ్యాబ్రిక్ సీట్సే. సో దీంట్లో ఒకటి ఏంటంటే మీకు వెంటిలేటెడ్ సీట్స్ అయితే రాలేదు ఈ సెగ్మెంట్లో. వెంటిలేటెడ్ సీట్స్ అయితే అంటే ఫ్రాంక్స్ కానీ ఈ దీంట్లో కానీ టైజర్లో కానీ వెంటిలేటెడ్ సీట్స్ అయితే రాలేదు. ఇది 5 గేర్స్ సంబంధించిన, అంటే 6 గేర్స్ అని చెప్పొచ్చు రివర్స్ గేర్తో పాటుగా. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ హై ఎండ్ మోడల్ వి, ఇది నియో డ్రైవ్ టొయోటా టైజర్ అర్బన్ క్రూజర్. సో దీంట్లో మనకి మోడ్స్ అంటే వాల్యూమ్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ హై అండ్ లో, అండ్ మ్యూట్ బటన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ కాల్ ఆప్షన్, అంటే కాల్ లిఫ్ట్ చేయొచ్చు, ఈవెన్ కాల్ ఆన్సర్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, దీనికి సంబంధించిన ఆన్సర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ యూఎస్బి పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. యూఎస్బి పోర్ట్స్ మనకి ఇక్కడ మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఈవెన్ కనెక్టర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన అంటే ఒక మల్టిపుల్ కనెక్టర్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ కనెక్టర్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. 2 కప్ హోల్డర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, 2 కప్ హోల్డర్స్తో పాటుగా మనకి లెదర్ ఫినిషింగ్తో బ్లాక్ పియానో బ్లాక్ లెదర్ ఫినిషింగ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్మ్ రెస్ట్ అయితే మంచిగా పెట్టుకొని హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు. మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి ఆ మజా వేరుంటుంది. అంటే సిటీ రోడ్లో కొంచెం కష్టమైనా కూడా బట్ మనకి ఆటోమేటిక్ సిటీ రోడ్లో చాలా యూజ్ అవుతుంది. బట్ హైవే అయితే ఇది టర్బో ఇంజిన్ కాబట్టి మీరు ఆఫ్ రోడ్ అయినా ఆన్ రోడ్ అయినా చాలా అద్భుతంగా ఈ వెహికల్తో చేసుకోవచ్చు. అంటే నేను ఆల్రెడీ దీని ఒక హాఫ్ అన్ అవర్ నడిపి 1 అవర్ నడిపిన తర్వాత ఈ రివ్యూ అయితే చేయడం జరుగుతుంది. బ్యాక్ సీట్స్ మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సీట్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఓన్లీ అప్ అండ్ డౌన్ విండో ఇవ్వడం జరిగింది. మొత్తం బ్లాక్ పియానోతో ఉంది. పియానో బ్లాక్ కలర్తో మనకి ఈ బాడీ కలర్లోనే, ఆల్మోస్ట్ బాడీ కలర్ మీన్స్ లైక్ బయట మనకి గ్రే కలర్ ఉన్నా కూడా లోపల బ్లాక్ కలర్ అయితే థీమ్ అయితే మొత్తం కూడా బ్లాక్. చూడండి మీకు లెగ్ రూమ్ వచ్చేసి ఎంత బాగుందో చూడండి. హెడ్ రూమ్ కూడా నేను నా హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 5.7 5.8 ఉన్నాను. సో మీకు ఈవెన్ నువ్వు లాంగ్ జర్నీ వెళ్ళినా కూడా నీకు లెగ్ కూడా వెళ్ళకుండా ఉంది. సో హెడ్ రెస్ట్ కూడా ఆల్మోస్ట్ 3 హెడ్ రెస్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. మధ్యలో పర్సన్ కూడా, అంటే మామూలుగా మిగతా కార్లలో హెడ్ రెస్ట్ 3 పర్సన్స్కి ఉండవు, 2 పర్సన్స్కి ఉంటాయి. సో మనకి హెడ్ రూమ్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రూమ్ మనకి ఇవ్వడం జరిగింది. మనం ప్రశాంతంగా కూర్చోటం నా హైట్ వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా 6 ఇంచెస్ ఉన్నా కూడా మోస్ట్లీ తాకదు, ఎందుకంటే ఇది రిక్లైనర్ సీట్స్ కూడా రిక్లైనర్ సీట్స్ లాగానే ఉన్నాయి. ఎందుకంటే బూట్ స్పేస్ మనకి చూసాము ఎంత బూట్ స్పేస్ ఉందో. అంటే మీకు కార్ లుక్స్ చూసుకున్నట్లయితే
చాలా వెడల్పు అంటే పొడవు వెడల్పులో అంటే విడ్త్ అండ్ లెంత్ అండ్ విడ్త్లో మాత్రం చాలా బాగుంది మీరు చూసుకున్నట్లయితే. ఎందుకంటే చిన్న కార్ కాదు ఇది, అంటే ఎస్యూవీ మోడల్ ఓన్లీ. సో మనకి స్పేస్ పరంగా అయితే ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మనకి రేర్ వెంట్స్ ఇవ్వడం జరిగింది అండ్ రేర్ వెంట్స్తో పాటుగా ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇచ్చారు. సో ఛార్జింగ్ పోర్ట్స్ కూడా మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ వాళ్ళకి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫర్ 3 సీటర్ ఆల్సో. సో చాలా స్పేషియస్గా చాలా మీరు 300 కిలోమీటర్స్ కానీ 400 కిలోమీటర్స్ ఎన్ని కిలోమీటర్స్ పైన కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఈవెన్ హ్యాండ్ హోల్డ్ పట్టుకోవడానికి కూడా మాకు చాలా బాగుంది. అటు సైడ్ కూడా ఇచ్చారు. 4 సైడ్స్ ఆల్మోస్ట్, అంటే డ్రైవర్ సైడ్ మనం స్టీరింగ్ పట్టుకుంటాం కాబట్టి 3 సైడ్స్ మాత్రమే ఈ హ్యాండ్ హోల్డ్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సీట్ అయితే మీకు ఇబ్బందిగా అయితే ఏం లేదు. ఈవెన్ నేను కాలు మీద కాలేసుకున్నా కూడా చాలా స్పేషియస్గా ఉంది. అంటే ఒకసారి ముగ్గురు కూర్చున్నా కూడా మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ కార్లో అయితే అలాంటి ఇబ్బంది లేదు.